తెలంగాణ చరిత్రను చూస్తే కొన్ని సంస్థలు చాలా కీలకం. అందులో ఒకటి తెలంగాణ ప్రాంతీయ కమిటీ. పేరుకు కమిటీనే అయినా దీని వెనుక ఒక పెద్ద ఆశయముంది. అదేంటంటే తెలంగాణ ప్రజల గొంతుకగా నిలవాలి అని. మరి ఆ కమిటీ కథేంటో, అది ఎలా ఏర్పడిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. చూశారుగా, తెలంగాణ ప్రజల వాణి ఎంత శక్తివంతమైన మాటో గదా! అసలు ఈ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారంటే, సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రాంత ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలా, ఒక కాపలాదారుగా ఉండాలని. అదే దాని అసలు లక్ష్యమనమాట. సరే, మరి కమిటీ ప్రయాణం ఎలా మొదలైంది చూద్దాం రండి. ఓకే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ రక్షణలు, ఈ కమిటీ అవసరం ఎందుకొచ్చింది, ఆ నేపథ్యమేంటి, తర్వాత మొదట మండలి అన్నారు, తర్వాత కమిటీ అయ్యింది, ఆ మార్పేంటి, ఇక ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులు, దాని నిర్మాణం ఎలా ఉంది, అలాగే మొదటి ఎన్నికెలా జరిగింది, నాయకులుగా ఎవరు ముందుకొచ్చారు, వాళ్లకున్న పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూశాక చివర్లో ఒక క్విక్ రివిజన్ కోసం అన్ని ముఖ్యమైన పాయింట్స్ను మళ్ళీ ఒకసారి చూద్దాం. సరే, మన మొదటి అంశం నేపథ్యం. అంటే అసలీ కమిటీ అనే ఆలోచన ఎందుకు పుట్టింది, దాని అవసరం ఏమొచ్చింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. దీనికి చారిత్రక ప్రేరణెక్కడ్నుంచొచ్చింది, అలాగే మన స్థానికంగా జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం పాత్ర ఏంటి, ఈ రెండు విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాంతీయ రక్షణల ఆలోచన అనేదే ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దీనికొక చరిత్ర ఉంది. చూడండి, 1707లోనే స్కాట్లాండ్ ఇంగ్లాండ్తో కలిసినప్పుడు అక్కడొక స్కాటిష్ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదొక చారిత్రక ఉదాహరణనమాట. ఇక మన విషయానికొస్తే 1956లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది కదా. అందులో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తామని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ 1958లో రాష్ట్రపతి ఉత్తర్వుతో చట్టరూపం దాల్చింది. ఫైనల్గా 1960 వచ్చేసరికి కార్యవర్గాన్ని నియమించి ఇది పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టింది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే, మొదట ఒప్పందంలో చెప్పిన దానికి, ఆ తర్వాత చట్టపరంగా ఏర్పడిన దానికి మధ్య ఒక కీలకమైన మార్పు జరిగింది. మండలి కాస్త కమిటీగా మారింది. ఆ పరిణామమేంటో, ఆ మార్పు వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాగా గమనించండి. 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రతిపాదించిందేంటి? తెలంగాణ ప్రాంతీయ మండలి. కాని చట్టం ద్వారా ఆచరణలోకొచ్చిందేంటి? తెలంగాణ ప్రాంతీయ కమిటీ. చాలామందేమంటారంటే, ఈ మండలికి, కమిటీకి పేర్లోనే కాదు, అధికారాల్లో కూడా చాలా తేడా ఉంది అని. మండలికి ఉండాల్సిన అధికారాలను కమిటీకి తగ్గించారని అంటారు. మరి ఈ కమిటీకి చట్టబద్ధత ఎలా వచ్చింది అంటే, దానికి ఆధారం ఈ ఆర్డర్, ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం కింద 1958 ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్రపతి జారీ చేశారు. సరిగ్గా ఈ ఆర్డర్ వల్లే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఒక స్టాట్యుటోరీ, అంటే చట్టబద్ధమైన హోదా వచ్చింది. ఓకే, కమిటీకి చట్టబద్ధత వచ్చింది. మరి ఇందులో సభ్యులెవరు? దీని నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఎలా ఉండేది? ఆ వివరాల్లోకి వెళ్తాం. ఈ కమిటీలో ఎలెక్టెడ్ మెంబర్స్, అంటే ఎన్నికైన సభ్యులు, మొత్తం 20 మంది. వీళ్లతో పాటు ఎక్స్ ఒఫీషియో మెంబర్స్, అంటే పదవిలో ఉండటం వల్ల ఆటోమేటిక్గా సభ్యులైన వాళ్లు కూడా ఉండేవారు. అయితే ఈ 20 మంది సభ్యుల్ని ఎలా ఎన్నుకున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, అప్పటి తెలంగాణలోని 9 జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 9 మందిని ఎన్నుకునేవాళ్లు. తర్వాత ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా ఉన్నవాళ్లలోంచి ఒక 6 మందిని, ఇంకా అసలు ఎమ్మెల్యేలు కాని వాళ్లలోంచి ఒక 5 మందిని, అంటే ఒక మిక్స్డ్ కంపోజిషన్ అన్నమాట. వీళ్ళందర్నీ ఎన్నుకునేదెవరంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలే. ఇక మనమిందాక అనుకున్నట్టు తెలంగాణ రీజియన్ నుంచి మంత్రులుగా ఉన్నవాళ్లందరూ ఆటోమేటిక్గా ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉండేవారు. సరే, కమిటీ నిర్మాణం చూసాం. కానీ ఒక స్ట్రక్చరుంటే సరిపోదు కదా. దానికి ప్రాణం పోయాలంటే నాయకత్వం కావాలి. అందుకే ఈ కమిటీ తొలి ఎన్నిక అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. డేట్ గుర్తుపెట్టుకోండి, మార్చ్ 31, 1960. ఆ రోజు కమిటీ మొదటిసారి సమావేశమైంది. ఆ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా ఒక్కటే, కమిటీకి మొదటి చైర్మన్ ఎవరు. అప్పుడు ఈ ఎన్నిక ఒక పెద్ద పోటీగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కాలంలో తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలదే హవా.
సో కాంగ్రెస్ పార్టీ తరపున కె అచ్యుతరెడ్డిని నూకల రామచంద్రారెడ్డి ప్రతిపాదించగా కొండా లక్ష్మణ బాపూజీ సపోర్ట్ చేశారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ తరపున రావి నారాయారెడ్డి పేరును కృష్ణమాచారి ప్రతిపాదించగా కెఎల్ నరసింహారావు బలపరిచారు. సో ఇద్దరు దిగ్గజాల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాలు చూస్తే చాలా క్లియర్గా ఉన్నాయి. కె అచ్యుతరెడ్డి గారికి 63 ఓట్లు రాగా రావి నారాయణరెడ్డి గారికి 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం 41 ఓట్ల భారీ మెజారిటీతో కె అచ్యుతరెడ్డి గెలిచారన్నమాట. అలా తెలంగాణ ప్రాంతీయ కమిటీకి మొట్టమొదటి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె అచ్యుతరెడ్డి గారు ఎన్నికయ్యారు. ఇది ఒక హిస్టారికల్ పాయింట్. చైర్మన్ ఎన్నిక ఇలా పోటీతో జరిగితే వైస్ చైర్పర్సన్ ఎన్నిక మాత్రం ఏకగ్రీవంగా జరిగింది. ఉపాధ్యక్షురాలిగా మాసుమా బేగం గారు యునానిమస్గా ఎన్నికయ్యారు. సరే, ఇప్పుడు కమిటీకొక చైర్మన్, ఒక వైస్ చైర్పర్సన్ వచ్చారు, నాయకత్వం ఏర్పడింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ కమిటీకున్న పవర్స్ ఏంటి, దాని డ్యూటీస్ అంటే విధులేంటి, వాళ్ల పరిధి ఏ మేరకుండేదే? ఈ కమిటీ అధికార పరిధిని చూస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు కవరయ్యాయి. అవేంటంటే 1 వ్యవసాయ భూముల అమ్మకాలు, 2 ఎడ్యుకేషన్, ప్రత్యేకంగా ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్, 3 లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థలు, 4 కుటీర చిన్న తరహా పరిశ్రమలు, 5 ఉద్యోగ నియామకాలు, 6 మద్యపాన నిషేధం. సో చూశారు కదా, ల్యాండ్, ఎడ్యుకేషన్, జాబ్స్ ఇలాంటి కీలకమైనవన్నీ దీని పరిధిలో ఉండేవి. ఇక మీటింగ్స్ ఎలా జరిపేవారంటే చైర్మన్ సమావేశాన్ని ఏర్పాటు చేసేవాళ్లు. మీటింగ్ జరగాలంటే కనీసం 3/1 సభ్యులు హాజరు కావాలి. దీన్నే కోరం అంటాం. ఈ సమావేశాలన్నీ స్టేట్ అసెంబ్లీ బిల్డింగ్లోనే జరిగేవి. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం, పంజాబ్లో కూడా ఇలాంటి కమిటీ ఉండేది. కాని దానికున్నట్టుగా మన కమిటీకే అధికారికంగా క్వశ్చన్ అవర్ అనేది లేదు. ఇదొక మేజర్ డిఫరెన్స్. కాని సభ్యులు ఏదైనా సమాచారం అడిగితే ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. ఒకసారి క్విక్ రివిజన్ కోసం అన్ని కీ పాయింట్స్ను ఒకే చోట ఒక టేబుల్ ఫార్మాట్లో చూసేద్దాం. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి. కమిటీకి లీగల్ బేసిస్ ఏది? 1958 ఫిబ్రవరి 1న వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు. మొత్తం సభ్యులు ఇంతమంది? 20. మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? మార్చ్ 31, 1960. ఫస్ట్ చైర్మన్ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి చెందిన కె అచ్యుతరెడ్డి. ఫస్ట్ వైస్ చైర్ ఎవరు? ఏకగ్రీవంగా ఎన్నికైన మాసుమా బేగం. ఇక ఎలక్షన్ రిజల్ట్ 63-22 అంటే 41 ఓట్ల మెజారిటీ. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా రివైజ్ అయిపోతుంది. అయితే ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అదేంటంటే, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికే ఒక చట్టబద్ధమైన సంస్థని ఏర్పాటు చేశారు, బాగుంది. కానీ ఒక పవర్ఫుల్ స్టేట్ గవర్నమెంట్ ముందు ఇలాంటి కమిటీ నిజంగా ఎంత ప్రభావం చూపగలిగింది? దాని అధికారాలు సరిపోయాయా? అది అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగిందా? ఇది మనం ఇంకా లోతుగా